నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి, 7 మృతి, 19 మందికి గాయాలు. ఉగ్రదాడి పిరికి పంద చర్య అన్న ప్రధాని, ముష్కరుల కుట్ర తిప్పికొడతామని హెచ్చరిక. బస్సు డ్రైవర్ బాధ్యతారాహిత్యం వల్లే ఉగ్రదాడి, భద్రతా నిబంధనలు సరిగా పాటించలేదన్న సైన్యం. విభజన హామీల కోసం కేంద్రంపై కలిసికట్టుగా ఒత్తిడి, తెలుగుదేశం పార్టీ ఎంపీలకు చంద్రబాబు నిర్దేశం. అనిశావలలో ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ ఏడీఈ, 10 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తింపు. విశాఖ మన్యాన్ని వణికిస్తున్న విషజ్వరాలు, అందని వైద్య సౌకర్యాలు, దొరకని రక్షిత తాగునీరు. విశాఖలో ఏటీఎం దొంగ హల్చల్, చాకచక్యంగా నగదు చోరీ. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై నేడు విపక్షాల భేటీ, సోనియా నేతృత్వంలో 18 పార్టీల చర్చలు.